సో ఆగమ శాస్త్రం ప్రకారం కానీ లేదంటే మన హైందవ ధర్మం ప్రకారం కానీ ఈ విధంగా ఒక బొమ్మ ద్వారా గుహ ప్రవేశం అనేది చేయవచ్చా? అంటే ఆవు బొమ్మను అక్కడ తీసుకొచ్చి ఇంటి చుట్టూ తిప్పి ఆ తంతును పూర్తి చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా మనం అందరం కూడా దీన్ని ఖండించవలసిన విషయం అండి. ఎందుకు అంటే సనాతన ధర్మం చెప్పింది గోవుని గోమాతగా మనం పూజించుకుంటున్నాం మొట్టమొదట. అది గృహప్రవేశమైన వివాహమైన ఏదైనా గోమాతకి సంబంధించినటువంటి విషయం కాబట్టి గోమాతని ఒక మిషన్ ద్వారా ఒక బొమ్మ రూపంలో దాన్ని పూజించటం కానివ్వండి, దాన్ని ఒక గృహప్రవేశానికి వాడటం కానివ్వండి, సనాతన ధర్మాన్ని ధిక్కరించినట్టుగానే భావించే అవకాశం ఉంది. ఎందుకు అంటే మహాలక్ష్మీప్రదం గోవు. గృహప్రవేశంలో గోవుని మొట్టమొదటగా ఇంటిలోకి ప్రవేశం చేసేది దేనికంటే, మొట్టమొదటి అమ్మవారి ప్రవేశం చేస్తే సకల దేవతా స్వరూపమైనటువంటి గోవు గనక ప్రవేశం చేస్తే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుందని మన సనాతన ధర్మం చెప్పినటువంటి, వేదం చెప్పినటువంటి మాట. మరి ఇక్కడ మిషను అంటే యంత్రం అండి. యంత్రం అంటే ఇనుము, అంటే శనీశ్వరుడికి సంబంధించినటువంటి విషయం. ఆ మిషన్ ని మనం లోపలికి పంపించామంటే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే అనేటువంటిది భావన.